హాయ్ వ్యూవర్స్. మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు మనం ఎక్సెల్‌లో ఎక్స్ లుకప్ గురించి తెలుసుకుందామండి. చాలామంది కామెంట్స్‌లో "అన్న మీరు కొంచెం లుకప్స్ మీద ఒక వీడియో చేయండన్న. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారని" నాకు కొన్ని కామెంట్స్ రావడం జరిగిందండి. సో, నేను మీకోసమే ఈరోజు ఎక్స్ లుకప్ గురించి నేను ఒక 10 ఎగ్జాంపుల్స్ తోటి కొంచెం డెప్త్‌గా మీకు చెప్దామని మేము ముందుకొచ్చానండి. నేనేమనుకున్నానంటే యాక్చువల్‌గా లుకప్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేద్దామనుకున్నానండి. వి లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్ ఇవన్నీ కలిపి నేనొక ఫుల్ లెంగ్త్ వీడియో చేద్దామనుకున్నాను. బట్ ఏంటంటే నేను ఆల్రెడీ వి లుకప్ మీద నేనొక ఫుల్ వీడియో చేశాను. సో, నేనేమనుకున్నానంటే ఈ లుకప్స్ అనేటివి ఎక్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. మనకు రియల్ టైమ్‌లో ఇవి బాగా మనం అప్లై చేస్తా ఉంటాము. సో దట్ నేనేమనుకున్నానంటే ఇది ఇండివిడ్యుయల్‌గా నేర్చుకోవడమే బెటరేమో అని నేను ఇండివిడ్యుయల్‌గానే చెప్తున్నానండి. వీలుకప్ మీద నా ప్లేలిస్ట్‌లో ఒక వీడియో ఉంది చూడండి మీరు. వీలుకప్ గురించి కంప్లీట్‌గా అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు వీలుకప్ అంటే ఏంటి? ఆ వీలుకప్పు లిమిటేషన్స్ ఏంది? వీలుకప్ ఎంతవరకు మనం ఎలా యుటిలైజ్ చేయొచ్చు? దాని లిమిటేషన్స్ ఏంటి? దాని డ్రాబ్యాక్స్ ఏంటి? అన్నీ నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఎక్స్ లుకప్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందామండి. ఒక 10 ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్. మనం రియల్ టైమ్‌లో ఏ విధంగా అప్లై చేయొచ్చు ఆ ఫార్ములాని. సో, మనం దీన్ని ఆహ్, ఈ ఫార్ములాని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చనేది మనం ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. నేను మీకు నా సజెషన్ ఏంటంటే, మీరు ఈ లుకప్స్ అనేటివి మీరు ఇండివిడ్యుయల్‌గా తెలుసుకోవడమే బెస్ట్ అండి. వీలుకప్ గురించి మీరు డెప్త్‌గా తెలుసుకోండి. వీలుకప్ అంటే వర్టికల్ లుకప్, హెచ్ లుకప్ అంటే ఇవన్నీ సిమిలర్‌గా ఉంటాయి. సో, మీరు ఈ ఎక్స్ లుకప్ ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్‌డ్ అండి. ఇప్పుడు వీలుకప్, హెచ్ లుకప్ కంటే కూడా ఎక్స్ లుకప్ అందులో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయండి ఎక్స్ లుకప్‌లో. సో, మీరు ఎక్స్ లుకప్ ఒక్కటి నేర్చుకుంటే మీరింక వీలుకప్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక మీరు వీలుకప్స్, హెచ్ లుకప్స్ కాకుండా డైరెక్ట్‌గా ఎక్స్ లుకపే వాడొచ్చు మీరు డైరెక్ట్‌గా. సో, ఆహ్, మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చూసాక మీరు వీలుకప్స్ అయన్నీ మీరు పక్కన పడేస్తారు. సో, వెళ్దాం పదండి. లేట్ చేయకుండా మన వీడియోలోకెళ్దాం. స్క్రీన్ పైన చూద్దాం పదండి. చూడండి మనం 10 ఎగ్జాంపుల్స్ చూద్దాం అనుకున్నాం గదా! ఫస్ట్ ఇక్కడ డేటా చూడండి. చూడండి ఇక్కడ ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన డేటా ఉందండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది. ప్రొడక్ట్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మంత్ వైస్ సేల్స్ ఉన్నాయి. సేల్స్ ఎంత జరిగాయనేది. ఇక్కడ టోటల్ సేల్ కాలమ్ ఒకటి ఉందండి. ఇక్కడ చూడండి మనం హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది ఇక్కడ. హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ బేస్ చేసుకొని టోటల్ సేల్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? మనం ఎక్స్ లుకప్ ద్వారా ఎట్లా ఫైండ్ ఔట్ చేయొచ్చో చూడండి. నేను ఫార్ములా రాస్తున్నా. ఎక్స్ లుకప్ చూడండి. సింటాక్స్ చూడండి. లుకప్ వాల్యూ అనేది మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ అండి. లుకప్ అర్రే వచ్చేసి మనకి హెచ్ఎస్ఎన్ కోడ్‌కి సంబంధించిన అర్రే అండి ఇది. మనం దేన్ని మ్యాచ్ చేసుకొని చూడాలో అది. నెక్స్ట్ రిటర్న్ అర్రే గదండీ! రిటర్న్ అర్రే వచ్చేసి మనకి టోటల్ సేల్ గదా! ఈ టోటల్ సేల్ ఈ అర్రే తీసుకోండి ఇక్కడి వరకి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. మీ టోటల్ సేల్ వచ్చేస్తది. ఇలాగా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ బేస్ చేసుకొని మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ చూడండి. ఇక్కడనేమో ఇట్లా హెచ్ఎస్ఎన్ కోడ్ బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని టోటల్ సేల్ కనుక్కున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ బేస్ చేసుకొని హెచ్ఎస్ఎన్ ఇది ప్రొడక్ట్ కదా! దీన్ని బేస్ చేసుకొని హెచ్ఎస్ఎన్ కోడ్. అంటే ఇది రివర్స్ ఉంది చూడండి. ఇదేమో లెఫ్ట్ టు రైట్, ఇది రైట్ టు లెఫ్ట్ ఇది. ఇది మనకు వీలుకప్‌లో పాసిబుల్ కాదండి. సో, ఎక్స్ లుకప్‌లో చేయొచ్చు. వీలుకప్‌లో ఇది ఒక డ్రాప్ బ్యాక్ అండి. చూడండి లుకప్ వాల్యూ ఈస్ అవర్ ప్రొడక్ట్. లుకప్ అర్రే అంటే మనకి ప్రొడక్ట్‌కి సంబంధించింది ఇది తీసుకోండి. రిటర్న్ అర్రే వచ్చేసి మనకు చూడండి హెచ్ఎస్ఎన్ కోడ్ కావాలి కదా! హెచ్ఎస్ఎన్ కోడ్‌కి సంబంధించిన రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. మీకు ఆన్సర్ వస్తది చూడండి. ఈ ప్రొడక్ట్ బేస్ మీద మీకు హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇక్కడ చూసారా?
ల్యాప్‌టాపు, ల్యాప్‌టాప్ ఉంది చూడండి. ల్యాప్‌టాప్ సంబంధించి హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంది? ఇది XYZ003 చూసారా? ఇక్కడ చూడండి మీరు 5కి బదులు 4 ఎంటర్ చేశారనుకో వచ్చేస్తది. చేంజ్ అయితా ఉంటాయి. డైనమిక్‌గా ఇది మారుతా ఉంటది. ఇప్పుడు ఏసీ అన్నారనుకో ఏసీకి సంబంధించి ఇట్లా వస్తా ఉంటది. సో, ఇది ఎగ్జాంపుల్ 1 అండి ఇది. చూడండి. 2 చూడండి. ఇక్కడ మనకు సేమ్ డేటా ఉంది. మంత్ వైస్ ఇదంతా ఉంది. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ బేస్ చేసుకొని మనకి డీటెయిల్స్ అన్నీ రావాలండి. ఈ మల్టిపుల్ కాలమ్స్ రిజల్ట్ రావాలి. ప్రొడక్ట్, ఈ మంత్ వైస్ సేల్స్, టోటల్ సేల్స్ రావాలి. సో, మనం ఎక్స్ లుకప్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఎక్స్ లుకప్ వాల్యూ ఈజ్ హెచ్ఎస్ఎన్ కోడ్. లుకప్ అర్రే అనేది మనం హెచ్ఎస్ఎన్ కోడ్ సంబంధించి ఇది. చూడండి. రిటర్న్ అర్రే వచ్చేసి మనకేం కావాలి? ప్రొడక్ట్, జాన్, ఫెబ్ ఇదంతా కావాలి. టోటల్ సేల్ ఇక్కడ నుండి. ఈ టోటల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడి వరకి. క్లోజ్ చేసేయండి బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి టోటల్ వాల్యూస్ వచ్చేసినాయా లేదా? ఇలాగా. ఇది హెచ్ఎస్ఎన్ కోడ్ బేస్ చేసుకొని టోటల్. ఇక్కడ ప్రొడక్ట్ బేస్ చేసుకొని అంతే సింపుల్. ఇది కూడా సేము. ఎక్స్ లుకప్ వాల్యూ ప్రొడక్ట్ వస్తది. లుకప్ అర్రే వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్ రేంజ్ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ లుకప్ అర్రే వచ్చేసి లుకప్ వాల్యూ తీసుకున్న లుకప్ అర్రే ప్రొడక్ట్‌ది. రిటర్న్ అర్రే వచ్చేసి చూడండి జనవరి నుండి కదా! ఈ పార్ట్ మొత్తం తీసుకోండి ఇక్కడ నుంచి. జనవరి నుంచి టోటల్ సేల్స్ ఇక్కడి వరకు కదా! బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. మీకు ఆన్సర్ వస్తది. సింపుల్ అంతే. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్‌లో కొంచెం ట్విస్ట్ ఉంటది చూడండి. ఇక్కడ సేమ్ డేటా ఉంది. హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది. ప్రొడక్ట్ టోటల్ కావాలి. ఇక్కడ చూడండి. మనకిక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇక్కడ ఉందండి. ప్రొడక్ట్ ఇక్కడ ఉంది. ఓకే. మనకి దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రొడక్ట్ కనుక్కోవాలి. ప్లస్ టోటల్ కనుక్కోవాలి. చూడండి మనకిప్పుడు పక్కన లేవు చూడండి ఇవి. ఇవి నాన్ అడ్జసెంట్ కాలమ్స్ అంటారు ఇవి. పక్కన లేవు కదా ఇవి. ప్రొడక్ట్ ఇక్కడ ఉంది. టోటల్ ఉంది. మనకిప్పుడు ఈ పార్ట్ ఈ ఈ ఈ పార్ట్ అవసరం లేదు మనకి. ఇది అవసరం లేదనమాట. సో, ఓన్లీ మనకి బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ మనకి ఓన్లీ ఈ వాల్యూస్ ఫైండ్ ఔట్ కావాలి. ఓన్లీ జస్ట్ ఈ వాల్యూస్ అండ్ ఈ వాల్యూస్ టోటల్ సేల్ వాల్యూసే కావాలి. ఇది అవసరం లేదు. మనం ఒకవేళ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్‌గా ఇదంతా సెలెక్ట్ అవుతది. సో, ఇలాంటప్పుడు మనము పర్టిక్యులర్‌గా బేస్డ్ ఆన్ ఈ కోడ్ హెచ్ఎస్ఎన్ కోడ్ బట్టి మనం ఓన్లీ మనకు ఏదైతే మనకు ఈ ప్రొడక్ట్ ఇది ఈ 2 కాలమ్సే మనం చూజ్ చేసుకోవాలి కాబట్టి నేనిక్కడ చూజ్ అనే ఫార్ములా వాడుతున్నా. చూడండి లుకప్ వాల్యూ ఈజ్ హెచ్ఎస్ఎన్ కోడ్ అండి. బాగా గమనించండి ఇక్కడ. లుకప్ అర్రే సేమ్ యాజ్ యూజువల్‌గా హెచ్ఎస్ఎన్ కోడ్‌కి సంబంధించినదే అర్రే తీసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి రిటర్న్ అర్రే ఉంది గదా! రిటర్న్ అర్రే మనకేం గావాలండి? ఇక్కడ ప్రొడక్ట్ గావాలి. చూడండి. మనకు ప్రొడక్ట్ గావాలి, టోటల్ సేల్ గావాలి. ఇక నేనేం జేస్తున్నా అంటే చూజ్ అనే ఫార్ములా అప్లై జేస్తున్నా చూడండి. చూజ్ ఇక్కడ CHO చూజ్. చూజ్ అనే ఫార్ములాలో ఇక్కడ మీరు కర్లీ బ్రేసెస్ ఓపెన్ జేయండి. ఇది అర్రే ఫంక్షన్ అండి. చేసి మీకిక్కడ సింటాక్స్ జూడండి. ఇండెక్స్ నంబరు, వాల్యూ 1, వాల్యూ 2 ఇండెక్స్ నంబర్ అండి. మనకేం ఎన్ని వాల్యూస్ అండి ఇక్కడ ప్రొడక్ట్ ఒకటుంది. టోటల్ ఇండెక్స్ 2 కావాలిగా మొత్తం. 1, 2 తీసుకోండి. ఇండెక్స్ నంబర్ 1, 2 ఇవ్వండి. కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసేసేయండి. కామా పెట్టండి. ఇక్కడ వాల్యూ 1 ఏంటంటే చూడండి. వాల్యూ 1 ఏంటి మనకు ప్రొడక్ట్ కదా! సేమ్ ప్రొడక్ట్ రేంజ్ మొత్తం తీసుకోండి. వాల్యూ 2 ఉంది కదా! ఈ వాల్యూ 2లో మనకు టోటల్ కదా! ఈ టోటల్ రేంజ్ తీసుకోండి. సేమ్ బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి. ఇది చూజ్ ఫంక్షన్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూజ్ ఫంక్షన్‌కి ఒక బ్రాకెట్ ఓపెన్ చేసాం కదా! ఒక బ్రాకెట్ క్లోజ్ చేస్తే మనకు చూజ్ ఫంక్షన్ క్లోజ్ అయిపోతది. సేమ్ లుకప్ ఫంక్షన్‌కి ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసేయండి. బ్రాకెట్స్ ఇంపార్టెంట్ అండి. చూడాలి మీరు ఎన్ని ఓపెన్ చేశారో అన్ని క్లోజ్ చేసేయాలి. సో, ఇలాగా. సేమ్ ఇది కోడ్, ఇది ప్రొడక్ట్. ఇది సేమ్ ఎగ్జాక్ట్ దానిలాగానే. లుకప్ వాల్యూ ప్రొడక్ట్ అండి. లుకప్ అర్రే ప్రొడక్ట్‌కి సంబంధించిన ఈ రేంజ్ తీసుకుంటారు. సేమ్ ఇక్కడ రిటర్న్ అర్రే దగ్గర చూజ్ ఫార్ములా రాయండి. ఇండెక్స్ నంబరు ఇది కూడా మన కర్లీ బ్రేసెస్‌లో సేమ్ ఇది కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ టోటల్ కదా! 1, 2 ఇండెక్స్ నంబర్స్ ఇవ్వండి. కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయండి. మనకిక్కడ ఏంటి హెచ్ఎస్ఎన్ కోడ్ సంబంధించిన రేంజ్ తీసుకోండి. ఇక్కడ టోటల్ సంబంధించిన రేంజ్ తీసుకోండి. ఇది చూజ్ ఫంక్షన్ క్లోజ్ చేసేయండి. లుకప్ ఫంక్షన్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూసారా? మీకిక్కడ దీనికి సంబంధించినవి వచ్చేసినాయి. ఇలాగా.
సో, మీరిక్కడ 4 దగ్గర 2 అంటే 2 వచ్చేస్తది. అన్నీ డైనమిక్‌గా ఉంటాయి. 5 అంటే 5 వచ్చేస్తది. ఇక్కడ ఏసీ దగ్గర ఓవెన్ అని టైప్ చేశాననుకో ఇలా వస్తది. సో, ఇది ఇది థర్డ్ ఎగ్జాంపుల్ అండి. చూస్ ఫంక్షన్ మనం దీన్ని చూసారా? నేను చెప్పాను ఇంట్రడక్షన్‌లో మీకు. మనకు లుక్అప్ ఫంక్షన్ అనేది ఏందంటే మనకు కాంబినేషన్ ఆఫ్ సమ్ అదర్ ఫంక్షన్స్ అన్నట్టు. ఇవి లుక్అప్ ఫంక్షన్స్ మనం మిగతా కాంబినేషన్ మనం ఇక్కడ సిట్యుయేషన్‌ని బట్టి డేటా స్ట్రక్చర్‌ని బట్టి మనం ఫంక్షన్స్‌ని మనం ఇట్లా యాడ్ చేసుకుంటుంటాం అన్నట్టు. సో, ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ ఏందంటే ఇక్కడ మల్టీ కాలమ్స్ అండి. మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. చూడండి. మల్టీ కాలమ్స్. హెచ్ఎస్ఎన్ కోడ్, ప్రొడక్ట్ ఈ 2 బేస్ చేసుకొని మనకు టోటల్ సేల్ కావాలి. చూసారా? ఇక్కడ మనకి చూడండి. హెచ్ఎస్ఎన్ కోడ్ 003 ప్రొడక్ట్ ల్యాప్‌టాప్ ఈ 2 బేస్ చేసుకొని దీనికి సంబంధించిన టోటల్ సేల్ కావాలి. ఇది ఫైండ్ ఔట్ చేయాలండి. చూడండి అది ఎలా చేస్తున్నా చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లుక్అప్. లుక్అప్ వాల్యూ నేను ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా తీసుకుంటున్నానండి. ఫస్ట్ మీరు హెచ్ఎస్ఎన్ కోడ్ తీసుకోండి. తర్వాత యాంపర్సండ్ అండి. మనం ఏదైనా ఎక్సెల్‌లో ఫంక్షన్ యాడ్ చేయాలంటే ముందు యాంపర్సండ్ యాండ్ అంటాం కదా! యాంపర్సండ్ తీసుకోండి. తర్వాత ప్రోడక్ట్ కూడా కదా! ప్రోడక్ట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ సేమ్ లుక్అప్ వాల్యూ అయిపోయింది ఇక్కడ. లుక్అప్ అర్రే కూడా సేమ్ అలాగనే తీసుకోండి. లుక్అప్ అర్రే ఫస్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ రేంజ్ తీసుకోండి. యాండ్ పెట్టండి. నెక్స్ట్ ఏంటి? ఇది ప్రోడక్ట్‌కి సంబంధించిన రేంజ్ తీసుకోండి. ఇలాగా. తీసుకున్నారు కదా! లుక్అప్ వాల్యూ తీసుకున్నారు. లుక్అప్ అర్రే తీసుకున్నారు. నెక్స్ట్ కామా. రిటర్న్ అర్రే ఏంటి మనకు టోటల్ సేల్ కదా! ఇది. దీనికి సంబంధించింది టోటల్ సేల్ తీసుకోండి. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేసేసేయండి. చూసారా? ఇక్కడ మీరు ల్యాప్‌టాప్‌కి సంబంధించి మొత్తం 199,790 వచ్చింది చూడండి. ల్యాప్‌టాపు 3 హెచ్ఎస్ఎన్‌కో ల్యాప్‌టాప్ 3 ఇది ఉంది కదా! దీని టోటల్ సేల్ ఇది కదా! వచ్చింది చూడండి ఇట్లా. ఈ రకంగా కనుక్కోవచ్చండి. సింపుల్ అంతే. మనం ఏందంటే ఇండివిడ్యువల్‌గా తీసుకున్న యాండ్ ఉపయోగించాం యాంపర్సండ్ అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఇక్కడ చూడండి డేటా మనకి ఇట్లా ఉంది చూడండి. మనకి ఇక్కడ మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ బేస్ చేసుకొని మనకు రిజల్ట్ ఇట్లా రావాలి. ఇదేమో హారిజాంటల్‌గా ఉంది. ఇది ఇట్లా వర్టికల్‌గా ఉంది చూడండి. మనకు దీన్ని ఇట్లా ఉన్నప్పుడు మనకు ఎక్సెల్ ఒక ఫంక్షన్ ఉందండి. సో, మనం ముందు ఎక్స్ లుకప్ వాడదాం. ఎక్స్ లుకప్ వాల్యూ ఈస్ థిస్ హెచ్ఎస్ఎన్ కోడ్. లుకప్ అర్రే ఈస్ థిస్ వన్ హెచ్ఎస్ఎన్ కోడ్ రేంజ్. నెక్స్ట్ రిటర్న్ అర్రే ఏంటి మనకు కావాల్సింది ఇవన్నీ కదా ప్రోడక్ట్‌కి సంబంధించి. మొత్తం తీసుకోండి ఈ పార్ట్ వరకి. రిటర్న్ అర్రే క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. మీరు రెగ్యులర్ రిజల్ట్ వస్తది. చూసారా? మనకు రిజల్ట్ ఇట్లొచ్చింది. ఇదేంటిది? ఇది ఫోను. ప్రోడక్ట్ ఫోనొచ్చింది. జనవరి ఇట్లా చూడండి. ఇట్లొచ్చిందిది. జనవరిది ప్రోడక్ట్ ఫోనొచ్చింది. జనవరిది ఇక్కడొచ్చింది. ఫిబ్రవరిది ఇట్లొచ్చింది. చూడండి మార్చ్ ఇట్లా వచ్చింది. ఏప్రిల్‌ది ఇట్లా ఇక్కడ. మే చూసారా? జూన్‌ది ఇట్లొచ్చింది. టోటల్ సేల్ ఇట్లొచ్చింది. సో, మనకిట్లా రావాలి. కాబట్టి నేనేం చేస్తున్నా చూడండి. ఇక్కడ రిజల్ట్‌లో ఫంక్షన్ ముందు ట్రాన్స్‌పోజ్ అండి. ట్రాన్స్‌పోజ్ అనే ఫంక్షన్ ఉంటది ఎక్సెల్‌లో. ట్రాన్స్‌పోజ్ ప్లస్ అర్రే ఏంటి? ఈ పార్ట్ మొత్తం. సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. ట్రాన్స్‌పోజ్ ఏందంటే వర్టికల్‌గా ఉన్న డేటా హారిజాంటల్‌గా ఉన్న డేటా వర్టికల్‌గా వస్తది. ఇలాగా అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ ఏసీ ఉంది. మంత్ వచ్చేసి ఏప్రిల్ ఉందండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్టు, ప్రొడక్ట్ ఏసీ. మంత్ ఏప్రిల్. మంత్ ఇక్కడ ఉంది చూడండి. సో, ఇట్లా ఉన్నది. సో, దీని అమౌంట్ ఎలా కనుక్కోవాలో చూడండి ఒకసారి. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇది మల్టీ డైమెన్షన్ అండి. ఇప్పుడు ప్రొడక్ట్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి. ప్రొడక్ట్స్ ఏమో ఇట్లా. ప్రొడక్ట్ ఏసీ ఇది. మంత్ వచ్చేసి ఇట్లా ఉంది. మంత్ ఇట్లా. మంత్ ఏంటి? ఏప్రిల్. ప్రొడక్ట్ ఏంటి? ఏసీ. ఇక్కడ ఉందిగా ప్రొడక్ట్ ఏసీ. మంత్ ఏప్రిల్. ఇగో ఏప్రిల్ కదా! ఏప్రిల్ ఏంది రిజల్ట్ ఇది. ఈ రిజల్ట్ రావాలి మనకి. సో, ఇటు చూడండి ఇది మల్టీ డైమెన్షన్. ఇటు చూడండి. ఇటు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎట్లా రిజల్ట్ ఫైండ్ ఔట్ చేయాలో చూడండి ఒకసారి. నేనేం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్
లుకప్ వాల్యూ నేను ఇది తీసుకుంటున్నానండి ప్రోడక్ట్. లుకప్ అర్రే ఉంది కదా! లుకప్ అర్రే వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నా. సేమ్ రిటర్న్ అర్రే ఉంది కదా! మనకేం కావాలి? రిటర్న్ అర్రే వచ్చేసి చూడండి. మనకు మంత్ కదా! ఓన్లీ మంత్స్ ఇవన్నీ తీసుకోండి ఇదంతా. ఈ టోటల్ తీసుకోండి ఫస్ట్. ఫస్ట్ క్లోజ్ చేసేయండి. మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు మన ప్రోడక్ట్ సంబంధించింది చూడండి. ప్రోడక్ట్‌కి సంబంధించి ఏసీ ఉంది కదా! ఇది ప్రోడక్ట్ ఇది ఏసీ. ఈ ఏసీకి సంబంధించింది టోటల్ వచ్చేసినాయి చూడండి ఇది. జనవరి, ఫిబ్రవరి ఇట్లా మొత్తం వచ్చేసినాయి. కానీ మనకు కావాల్సిందేంది? ఓన్లీ ఏప్రిల్‌ది. ఓన్లీ మనకి ఏప్రిల్‌ది కావాలి. అంటే ఈ వాల్యూ కావాలి మనకు. సో, నేనేం చేస్తున్నానంటే ఇందులోనే ఇంకొక ఎక్స్ లుకప్ యూజ్ చేస్తున్నాను. ఎక్స్ లుకప్ ఇక్కడ లుకప్ వాల్యూ వచ్చేసి నేనిప్పుడు ఇది ఇస్తున్నా చూడండి. లుకప్ వాల్యూ వచ్చేసి మనకు మంత్ ఏప్రిల్. చూడండి లుకప్ అర్రే వచ్చేసి చూడండి. మనకు లుకప్ అర్రే ఏంటి? ఇక్కడ ఈ పార్ట్. ఇది తీసుకోండి. ఇందులో నుంచి మ్యాచ్ చేసుకుంటది. చేసుకొని మిగతాదేంది మనకు రిటర్న్ అర్రే ఏంది? ఇందులోకెళ్ళి. రిటర్న్ అర్రే అంటే ఈ పార్ట్ మొత్తం. ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా! జస్ట్ సింపుల్‌గా క్లోజ్ చేసేసేయండి. చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూసారా? మన రిజల్ట్ వచ్చేసింది చూడండి. 45 ఇది. మనకు ప్రోడక్ట్ ఏసీ మంత్ ఏప్రిల్. చూసారా? ఇలాగా. ఇది మల్టీ డైమెన్షన్ చూడండి. మనకు ప్రోడక్ట్ వచ్చేసి ఏసీ. మంత్ ఏప్రిల్ ఇట్లా. మనం ఏం చేసామంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం ఒక ఎక్స్ లుకప్ చేసి కంప్లీట్‌గా మనం ఇప్పుడు ఏసీకి సంబంధించిన కంప్లీట్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి ఒక లుకప్ వాల్యూలో. నెక్స్ట్ ఏం చేసాం తర్వాత లుకప్‌లో మనం ఏం చేసాం మ్యాచింగ్ ఏంటి లుకప్ వాల్యూ మనం పర్టిక్యులర్‌గా ఏప్రిల్ ఇచ్చాము. తర్వాత దేన్ని మ్యాచ్ చేసుకోవాలని మనం ఈ మంత్స్ ఇచ్చాము. సో, మనకు వాల్యూ వచ్చేసింది ఈ విధంగా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఇచ్చారు. టోటల్ సేల్ అన్నారు. యాక్చువల్‌గా ఇక్కడ టోటల్ సేల్ లేదు చూడండి. మనకు అన్ని మంత్స్‌కి సంబంధించిన సేల్సే ఉన్నాయి. కానీ టోటల్ సేల్ లేదు మనకు. కానీ మనం ప్రొడక్ట్ బేస్ చేసాం టోటల్ సేల్ కనుక్కోవాలి. చూడండి అదెలాగో. ఫస్ట్ మనం జనరల్‌గా ఫంక్షన్ అప్లై చేద్దాం. లుకప్ వాల్యూ ప్రొడక్ట్ ఇది తీసుకుందాము. లుకప్ అర్రే వచ్చేసి ప్రొడక్ట్ కదండీ! ఇవి తీసుకోండి మొత్తం కంప్లీట్‌గా. టోటల్ సేల్ కదా! మన టోటల్ సేల్ మన దగ్గర లేదు కదా! మనం ఇదంతా ఈ రేంజ్ తీసుకుందాము. మనకు టోటల్ వాల్యూస్ వస్తాయి ఫస్ట్. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. మనకిప్పుడు ఏమొచ్చింది? ల్యాప్‌టాప్‌కి సంబంధించిన ప్రొడక్ట్‌కి సంబంధించింది టోటల్ వాల్యూస్ వచ్చేసినాయి. మనకు కావాల్సిందేంది? దీని సమ్ గావాలి. సమ్ గావాలి కాబట్టి నేనేం చేస్తున్నా? ఈ ఫార్ములా ముందు జస్ట్ నేను సమ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తే టోటల్ వాల్యూస్ అన్నీ సమ్ వస్తాయి. చూడండి. చూసారా? ల్యాప్‌టాప్‌కి సంబంధించినటువంటి టోటల్ సేలు ఇక్కడ టోటల్ సేల్ లేదు గదా! మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు మీకిక్కడ ఒక ట్రిక్ జెప్తాను. మీరు జనరల్‌గా టోటల్ ఇట్లా సమ్ ఎట్లా చేస్తారు? ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది గదా! ఆటో సమ్ ఇది క్లిక్ జేస్తారు. ఈ సమ్ వచ్చేసింది వీటన్నిటివి. నెక్స్ట్ దీన్ని డ్రాగ్ జేస్తారు. ఇలా ఫైండ్ ఔట్ జేయొచ్చు. లేదు అనంటే మీరు ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు. మీకు టోటల్ ఎక్కడ రావాలో ఈ కాలమ్ దాకా సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్‌లో ఆల్ట్ ఈక్వల్ టు కొట్టండి. టోటల్ వాల్యూస్ వస్తాయి. చూడండి ఇప్పుడు. చూసారా? మనకిప్పుడు ల్యాప్‌టాప్ వచ్చేసి ఎంతుందండి? 199,170 ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్ టోటల్ వాల్యూస్ ప్రొడక్ట్ ఎంత? ఇది. ఇక్కడ మీరు ప్రొడక్ట్ చేంజ్ చేస్తే ఏసీ ఉంది. చూసారా? ఏసీకి సంబంధించి కూడా వాల్యూ వచ్చింది. 452030. ఈ రకంగా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు సమ్. నెక్స్ట్ ఎయిత్ చూడండి. ఇక్కడ చూడండి మల్టిపుల్ చూడండి. సేమ్ కాలమ్‌లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సేమ్ కాలమ్‌లో మల్టిపుల్ వాల్యూస్ చూడండి. ఇదే ప్రొడక్ట్‌లోనే మైక్రోవేవ్, ల్యాప్‌టాప్ అన్నీ ఒకటే కాలమ్‌లోని మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. టోటల్ కనుక్కోవాలి. ఇది ఎలాగో చూడండి. నేను ఎక్స్ లుకప్. లుకప్ వాల్యూ అనేటిది నేను ఈ మొత్తం ఈ రేంజ్ తీసుకుంటున్నాను. లుకప్ అర్రే కదా! ప్రొడక్ట్ కదా! ఈ పార్ట్ మొత్తం తీసుకోండి లుకప్ అర్రే. రిటర్న్ అర్రే ఏంటి మనకేం కావాలి టోటల్. జస్ట్ ఈ టోటల్ వరకు ఇక్కడ వరకు తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. మీరు కంప్లీట్ ఇవన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. ఈ రకంగా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ మంత్స్ ఉన్నాయి.
ఇక్కడ మంత్స్ ఉన్నాయి. మనం ఇక్కడ టోటల్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇది ఎలాగో చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లుకప్. లుకప్ వాల్యూ నేను ఈ మంత్స్ తీసుకుంటున్నా చూడండి. ఈ మంత్స్ తీసుకుంటున్నా. లుకప్ వాల్యూ. లుకప్ అర్రే వచ్చేసి మంత్స్ కదా! ఈ మంత్స్‌ని ఎక్కడ సెర్చ్ చేయాలి? ఇందులో. ఇక్కడ ఓన్లీ మంత్స్ వరకు. నెక్స్ట్ రిటర్న్ అర్రే ఉంది కదా! ఇది టోటల్స్ కదా! టోటల్స్ ఇక్కడ. కొన్ని మంత్స్ వరకు తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేసేయండి. చూసారా? ఫిబ్రవరి చూడండి టోటల్ వాల్యూ ఇక్కడ ఫిబ్రవరి. ఫిబ్రవరి టోటల్ వాల్యూ ఎంతొచ్చింది? 70 చూసారా? ఇది. జూన్ చూడండి. జూన్‌ది. ఇదేంది మార్చ్. మార్చ్ చూడండి. ఇట్లా. ఈ రకంగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ 9th వన్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి మీరు. ప్రోడక్ట్ ఉంది మనకి. ఇక్కడ మంత్స్ చూడండి ఇక్కడ. ఏప్రిల్ ఇక్కడ ఉంది. ఫిబ్రవరి కొంచెం చూడండి. ఇక్కడ చూసారా? కరెక్ట్‌గా లేవు చూడండి ఇక్కడ. ఇక్కడ ఏప్రిల్ వచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి చూసారా? జూన్ ఇట్లా ఉంది. సో, మనకి ఇట్లా ఉన్నప్పుడు డేటా ఇక్కడ ఏ సీక్వెన్స్‌లో లేవు చూడండి. సో, ఇలా ఉన్నప్పుడు మనం ఈ మంత్స్‌ని బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ యొక్క సేల్స్ వాల్యూస్ రావాలి. అది ఎలాగో చూద్దాం చూడండి. నేను ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు వాడినట్టే ఎక్స్ లుకప్. ఫస్ట్ నేను నార్మల్‌గానే అప్లై చేస్తున్నా. లుకప్ వాల్యూ ఇది తీసుకుంటున్నా అండి. లుకప్ అర్రే అంటే మనకు ప్రోడక్ట్ కదా! ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నా. ప్రోడక్ట్ రేంజ్. ఇక్కడ రిటర్న్ అర్రే ఉంది కదా! ఈ మంత్స్‌నే కదా! నేను మంత్స్ వరకు ఓన్లీ మంత్స్ కావండి చూడండి. ఈ మంత్స్‌కి సంబంధించిన టోటల్ తీసుకుంటున్నా. బ్రాకెట్ క్లోజ్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి. మనకి ప్రోడక్ట్ ఏసీకి సంబంధించినటువంటి దీని టోటల్ వాల్యూస్ వచ్చాయి ఇక్కడి వరకు. సో, మనకి కావాల్సిందేంటి? ఏప్రిల్‌కి సంబంధించిన వాల్యూస్, ఫిబ్రవరి, జూన్‌ది కావాలి. ఇవన్నీ అక్కర్లేదు. సో, అదెలాగో చూడండి. నేనేం చేస్తున్నాను ఇందులోనే ఇంకొక ఎక్స్ లుకప్ వాడుతున్నాను. లుకప్ వాల్యూ వచ్చేసి చూడండి. మనకు ఈ మంత్స్ కదా! ఈ లుకప్ వాల్యూ ఈ రేంజ్ తీసుకుంటున్నాను చూడండి. కామా ఈ మంత్స్ తీసుకుంటాను లుకప్ వాల్యూ. లుకప్ అర్రే వచ్చేసి మనకు మంత్స్ ఎక్కడ అండి? ఇక్కడ. ఈ పార్ట్ వరకు తీసుకోండి. జూన్. ఓన్లీ జూన్ వరకు తీసుకోండి. రిమైనింగ్ మన రిటర్న్ అర్రే ఏముంది? ఇది ఆల్రెడీ మనం చూజ్ చేసుకున్నాం. ఇందులోకెళ్ళి వస్తాయి. సో, మనం ఈ వాల్యూస్‌ని ఇందులో మ్యాచ్ చేసుకొని ఆ రిజల్ట్ ఇందులోకెళ్ళి వస్తది. సో, బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసేసేయండి. చూసారా? ఇక్కడ చూడండి మీరు ప్రోడక్ట్ ఏసీకి సంబంధించి ఏప్రిల్ చూడండి. ఇది ఏసీ. ఏప్రిల్ కదా! ఏప్రిల్ వాల్యూ ఎంతుంది? 45230. ఫిబ్రవరి ఎంతుంది? 5500 చూడండి. జూన్ ఎంతుంది? 5000 చూసారా? ఇట్లా. మిస్‌లేనియస్‌గా ఉన్నా కూడా వచ్చింది చూసారా? సో, అలాగా. నెక్స్ట్ చూడండి. 10th వన్ చూడండి. ఇక్కడ మీకు నేను వీలుకప్ కూడా ఇచ్చాను. ఎక్స్ లుకప్ కూడా ఇచ్చాను. ఎందుకంటే మీకు వీలుకప్‌లో ఎక్స్ లుకప్‌కు డిఫరెన్స్ మీకు ఇక్కడ కొంచెం మీకు చెప్తాను. చూడండి ఇక్కడ మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది. ప్రొడక్ట్ ఉంది. క్వాంటిటీ సోల్డ్ ఉందండి. మనం హెచ్ఎస్ఎన్ కోడ్‌ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వీలుకప్ ఫార్ములా ఉపయోగించి మనం ఈ క్వాంటిటీ సోల్డ్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఫస్ట్ వీలుకప్ ఫార్ములా రాస్తున్నాను. వీలుకప్ లుకప్ వాల్యూ అనేది మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ అండి. టేబుల్ అర్రే మొత్తం ఈ టేబుల్ అంతా తీసుకోండి. చూడండి కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఈ టేబుల్ ప్రకారం చూడండి హెచ్ఎస్ఎన్ కోడ్ ఇది 1 అండి. ఇది 1 అవుతది. ఇది 2 అయితది. ఇది 3 అయితది కాలమ్ నంబర్. సో, మన క్వాంటిటీ సోల్డ్ ఏంది 3 కదా! కాలమ్ నంబర్ 3 అవుతదండి. కామా ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ మీరు ఫాల్స్ అని పెట్టుకోవచ్చు. లేదంటే 0 అని పెట్టండి. ఫాల్స్ అని పెడుతున్నా. ఫాల్స్ అని పెట్టినా సరిపోతుంది. ఇది చూజ్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి వాల్యూ వచ్చింది 200. చూసారా? దీని వాల్యూ వచ్చేసి 200 ఇక్కడ రిజల్ట్ వచ్చింది చూడండి. సో, ఇదే ఫార్ములాను నేను ఎక్స్ లుకప్ కూడా వాడుతున్నా చూడండి. ఎక్స్ లుకప్ వాల్యూ ఇదండి. లుకప్ అర్రే వచ్చేసి ఏంటి మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ కదా! ఇది. నెక్స్ట్ రిటర్న్ అర్రే. రిటర్న్ అర్రే మనకి క్వాంటిటీ సోల్డ్ కదా! ఇది తీసుకోండి. జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. సేమ్ రిజల్ట్ వస్తది. ఇది కాకుండా ఇక్కడ 5 ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ 5 కదా! 5 ఏసీ అంటే 150. 5 కాకుండా మీరు 4 తీసుకున్నారనుకో చూడండి సేమ్ రిజల్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ ఓకే. రిజల్ట్ ఓకేనే బానే ఉంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే వీలుకప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏదైనా మన ఈ మెయిన్ డేటాలో ఏదైనా ఒక డేటా ఏదైనా ఒకటి యాడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా.
దాని ఒక కాలం యాడ్ చేసిండ్రనుకో, ఇక్కడ వేరే సమ్ ఏదైనా డేటా వచ్చిందనుకోండి, రిజల్ట్ చూడండి డిస్టర్బ్ అయిపోయింది. చూసారా? ఇక్కడ స్పీకర్ అని వచ్చింది రిజల్ట్‌లో, క్వాంటిటీ స్టోర్‌లో. ఇంకో కాలం ఏదైనా చేసామనుకో, చూడండి 0 వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు చూసారా? ఎక్స్ లుకప్‌లో ఫార్ములా చేంజ్ అవ్వట్లేదు. మీరు కాలమ్ ఇన్సర్ట్ చేసినా కూడా అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 కాకుండా ఇప్పుడు నేను 2 ఇచ్చాను. చూసారా? 2కి సంబంధించి 4300 రిజల్ట్ కరెక్ట్‌గా వచ్చింది. ఎక్స్ లుకప్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఇదండి. వి లుకప్‌లో డిసడ్వాంటేజ్ ఇది. ఏమైనా డేటా యాడ్ చేసినా, డిలీట్ చేసినా కూడా ఈ ఫార్ములా అనేది ఇది అప్లికేబుల్ కాదండి. ఎక్స్ లుకప్ అనేది డైనమిక్‌గా ఇది అప్డేట్ అవుతుందండి. సో ఇదండి. ఎక్స్ లుకప్ 10 ఎక్స్ లుకప్ 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఈ ఈ విధంగా మీరు రియల్ టైమ్‌లో మీరు ఎక్స్ లుకప్‌ను మీరు అప్లై చేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్ అండి. సో థ్యాంక్ యూ అండి. బై బై.